జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం ఉగ్రవాదులు అత్యంత దారుణమైన దాడికి పాల్పడ్డారు. కాశ్మీర్ అందాలను చూడటానికి వచ్చిన టూరిస్టులని టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. ఈ దాడిలో 28 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. బైసారిన్ పచ్చిక మైదానాలు చూస్తున్న పర్యాటకుల్ని చుట్టుముట్టిన ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. కొందరు ఉగ్రవాదులు పేర్లు అడుగుతూ ఐడెంటిటీ కార్డులు చూస్తూ హిందువులు అయితే కాల్చి చంపారు. ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను యావత్ ప్రపంచం ఖండిస్తోంది. ఉగ్రవాదుల్ని వదిలిపెట్టేది లేదని ప్రధాని మోడీతో సహా హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పాక్ తరఫున ఆడిన అతి కొద్ది మంది హిందూ క్రికెటర్లలో ఒకరైన దానిష్ కనేరియా స్పందించారు. పహల్గాం దాడిని క్రూరమైన దాడిగా ఖండించారు. బంగ్లాదేశ్ నుంచి బెంగాల్, కాశ్మీర్ వరకు అదే మనస్తత్వం హిందువుల్ని లక్ష్యంగా చేసుకుంటోంది. కానీ ఈ లౌకికవాదులు న్యాయ వ్యవస్థ దాడి చేసిన వారిని అణిచివేయబడిన మైనారిటీగా ముద్రవేస్తోంది అని ట్వీట్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. తన పోస్ట్లో భర్తను కోల్పోయిన మహిళ అతడి మృతదేహం పక్కన దీనంగా కూర్చొని ఉన్న ఫోటోని జత చేశారు. గతేడాది కాలంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై దాడులు జరిగాయి. హిందువుల ఆస్తుల్ని, గుడులను, వ్యాపారాలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డారు. పలుచోట్ల మహిళలపై అఘాయిత్యాలు చేశారు. బెంగాల్లోని ముర్షిదాబాద్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు హింసాత్మక దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో హిందువుల ఆస్తుల్ని, హిందువుల్ని టార్గెట్ చేశారు. ఈ దాడుల వల్ల ముర్షిదాబాద్ నుంచి హిందువులు సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. తాజాగా దానిష్ కనేరియా తన పోస్ట్లో రాడికల్ ఇస్లామిస్టుల గురించి ట్వీట్ చేశారు. కాగా ఈ దాడికి పాల్పడినట్లు లష్కర్-ఏ-తోయిబా అనుబంధ ఉగ్ర సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ (TRF) ప్రకటించింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్ జమ్మూ కాశ్మీర్ గురించి కామెంట్స్ చేసిన కొన్ని రోజులకే ఈ దారుణమైన ఉగ్రదాడి జరగడం పాక్ ప్రమేయాన్ని సూచిస్తోంది. గత వారం ఆసిం మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ సోదరులను మేము వదిలేయమని, వాళ్ల కోసం నిరంతరం పోరాడుతూ ఉంటాం, కాశ్మీర్ మా జీవనాడి అని అన్నారు. పరోక్షంగా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తామని చెప్పకనే చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. లష్కర్-ఏ-తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో సరిహద్దు వెంబడి ఉగ్రతాండాలను నిర్వహిస్తోంది. తాజాగా ఆసిం మునీర్ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లోని స్థానిక ఉగ్రవాదులు తగ్గారు. ఆ ప్రాంతంలో 70 మంది వరకు విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వీరంతా పాకిస్తాన్ నుంచి బార్డర్ దాటి అడవులు, కొండలు మాటున కాశ్మీర్లోకి వచ్చారు. అదును చూసి టూరిస్టులని టార్గెట్ చేశారు. ఇక గత కొంతకాలంగా టెర్రరిస్టుల టార్గెటెడ్ దాడులకు, ఆర్మీపై దాడులకు పరిమితమయ్యారు. స్థానికేతరులను చంపడం, ఆర్మీ వాహనాలపై దాడులు చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఇలా టూరిస్టులను టార్గెట్ చేయడం ఇదే తొలిసారి. పక్కా ప్లాన్తో ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు ప్రజల్ని మభ్యపెట్టారు. టూరిస్టులని చుట్టుముట్టి కాల్పులు జరిపారు.